నమస్తే, వెల్కమ్ టు జిందగీ విత్ రేణు. సో మనం జిందగీలో హైలో ఉన్నప్పుడు ఇలా హ్యాపీగా ఉంటాం, అదే లోలో ఉన్నప్పుడు ఇలా అయిపోతాం. ఈ రెండు కాకుండా యావరేజ్గా ఉన్నప్పుడు శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. మరి మన సెలబ్రిటీస్ వాళ్ళ జిందగీలో ఎలా ఉంటారు, వాళ్ళ హైలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లోలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారు, సాడ్గా ఉంటే ఎలా ఉంటారు, అసలు సాడ్ మూమెంట్స్ ఏమన్నా ఉంటాయా, వాళ్ళ జిందగీని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా క్రియేట్ చేసుకుంటారు, ఇవన్నీ విశేషాలు తెలుసుకోవటానికి ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ దగ్గరికి వచ్చేసాం. అండ్ షీఈ్ నన్ అదర్ దాన్ బిందు చంద్రమౌళి గారు. సో ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపించడానికి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. మరి ఆవిడ ఎలా ఉంటారు, విశేషాలు ఏంటి, అక్కడ ఏముంటుంది, ఎలా డెకరేట్ చేసుకుంటారు, తన హాబీస్ ఏంటి, ఇవన్నీ విశేషాలు తెలుసుకోవడానికి లెట్స్ గో. కాంపిటీస్ రమ్మని బయట ఉంచేస్తారా? ఓ షీఈ్ హియర్. హలో, హాయ్. Come in. Just watering the plants. ఓకే. సో వాటర్ స్ప్రేనా? ఐ థాట్ శానిటైజర్ స్ప్రే ఏమో. సో రాగానే శానిటైజ్ చేస్తారేమో అనుకున్నాను. ఇది శానిటైజర్? No, it's water spray for water. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ శానిటైజ్ అయ్యి వచ్చారు కదా? యా, కంప్లీట్ టాప్ టు బాటమ్. సో ఇది మన బిందు గారి ఇల్లు ఇలా ఉంటుంది. స్వీట్ హోమ్ అండ్ Small, cute home. స్వీట్ స్మాల్ క్యూట్ హోమ్. అండ్ యు ఆర్ ఆల్సో లుకింగ్ క్యూట్. Thank you, and you too. థ్యాంక్ యూ. సో ఇక్కడ చిట్టి బుజ్జి మొక్కలు ఉన్నాయి. సో వాటికి వాటరింగ్ ప్లాంట్స్. Yeah, very small garden ఇది. Very Yeah. small and a small garden ఇది. It's very. I like this cycle. I know kada. I love this. It's so cute a cycle. Hello, I'm glad why? you recognize that it's a cycle. అవునా, రికగ్నైజ్ చేయలేదు ఎవరు? Yeah, అంటే చూడంగానే ఎవరికి ఇదేదో పూల తోటలా ఉంటుంది కానీ అవునా? నుంచి చూస్తే కొంచెం సైకిల్ లాగా అనిపిస్తుంది. మీకు చెప్పాలా, అందమైన అమ్మాయిలకి మాత్రమే ఇలాంటి అందమైన కల్పనలు కనిపిస్తాయి. అందులో ఒకటి మీరు, ఒకటి నేను. ఇది నిజం కాకపోయినా సరే మీరు వినండి, ఎడిటింగ్లో కట్ చేయకండి. సో బేసిక్ గా జస్ట్ ఫ్లవర్స్ అండ్ క్రోటన్స్ టైప్ ఆఫ్ Okay. garden system, like small and చిట్టి మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్. సో ఇది ఆర్టిఫిషియల్, దీనికి వాటర్ కొట్టడం తప్ప పెరగడం ఉండదు. ఓకే. సో నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి ఇలాంటి ఆర్టిఫిషియల్స్ కూడా న్యాచురల్గా ఉండాలని అనుకుంటున్నాను. ఇదా యా, న్యాచురల్ పెట్టచ్చు, మెయింటైన్ చేయడం కొంచెం కష్టం, ట్రై చేద్దాం. ఎవడు చేస్తాడు? డెఫినెట్ గా పెట్టచ్చు, సరే ఎవడు చేస్తాడు? నువ్వు చేస్తావా? మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? ప్రాబ్లం. సో నువ్వు చేస్తావా? కావాలంటే నువ్వు వచ్చి చేయండి. ఆఫ్టర్ కోవిడ్ యూ విల్ ట్రై. I will get rid of the plastic, but still కొన్నిసార్లు క్షమించేసేయండి బై. సో దీస్ ఆర్ ద ప్లాంట్స్, క్యూట్ వన్. క్రోటన్స్ మన పేర్లు అడక్కే. ఓకే, యాక్చువల్గా అంటే దట్ ఈస్ రోజ్. అది రోజ్. పామ్ అంటారు. పామ్ ప్లాంట్. ఇది తులసి. తులసి. అందరికీ తెలిసింది మనీ ప్లాంట్, క్రీపర్. ఓకే. సో తులసి ఎర్లీ మార్నింగ్ వాటర్లో వేసుకొని తాగడానికి యూజ్ చేస్తుంటారు. అంత హెల్దీ హ్యాబిట్స్ నాకు లేవమ్మా. Oh. ఏదో వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి తులసి చెట్టు నీళ్ళు పోసంటే ఓ అవును కదా పోస్తాను. సో అంత హెల్దీ హ్యాబిట్స్ సో డూ యూ రిమెంబర్ లైక్ పాత సినిమాల్లో తులసి చుట్టు పెట్టుకుని హెడ్ బాత్ చేసి టవల్ చుట్టుకుని నీట్గా? దానికి చేసిన అవసరం లేదు. ఓన్లీ ప్రాబబ్లీ దీపావళి రోజు ఒక దీపం వెలిగిస్తానేమో దాని ముందర, ఆర్ ఏ కార్తీక దీపం. నాకు ఫోన్ వచ్చి దీపం వెలిగించావా అని మా అమ్మ అడిగినాక ఇప్పుడే చేస్తున్నాను మర్చిపోయాను. అలా తులసి ముందర తప్ప మనకి ఇట్స్ లైక్ ఎనీ అదర్ ప్లాంట్ ఫర్ మీ, నీళ్లు పోస్తారు రెగ్యులర్. ఓకే. మీ మమ్మీ వాళ్ళు చేసినప్పుడు ఐడియా ఉందా లైక్ రోజు తులసి చుట్టూ పూజ చేయటం? రెగ్యులర్ గా దానికి పూజ చేయటం, బొట్టు పెట్టడం అన్ని జరుగుతూనే ఉంటాయి. నాకంత ఓకే. సో దిస్ ఈస్ క్యూట్ గార్డెన్, క్యూట్ బాల్కనీ గార్డెన్. బాల్కనీ గార్డెన్ విత్ ఎ సైకిల్. సాయంత్రం కూర్చొని టీ తాగి వర్షం చూడడానికి, ఎందుకంటే మాకు ఆల్రెడీ పెద్ద గార్డెన్ ఉంది ఇక్కడ ఫుల్ ఆఫ్ ట్రీస్. ఓకే, నిజంగా చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. లాట్ ఆఫ్ గ్రీనరీ నా బాల్కనీ ఆల్రెడీ. సో దిస్ ఇస్ జస్ట్ ప్లేస్ ఫర్ ఈవినింగ్ చాయ్ అండ్ బిస్కెట్. ఓకే. సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో బాల్కనీ ఇలా ఉండాలి, ఇలాంటి ప్లేస్లో అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేద్దాం. చాయ్ అండ్ బిస్కెట్ కోసం నేను కూడా కొంచెం కళాత్మకంగా మారుతాను ఇలాంటివన్నీ ట్రై చేయడానికి. సో ఇది కళాత్మకం. పిక్చర్ స్పాట్ కూడా.
యూ టేక్ సెల్ఫీస్ హియర్. కార్నర్ జస్ట్ అంటే ఇప్పుడు అందరూ అబ్బా ఎంత బాగుంది బాల్కనీ అంటారు, ఇటు తిరగగానే ఏముండదు ఇక్కడ బాల్కనీ. సో లెట్ us take a selfie. So this is early morning selfie in balcony. That's nice. Okay, so ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. Let's go in. I hope you finished watering plants. యాక్చువల్లీ మీరు రాకముందు అయిపోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఉన్నాయా? లేదు, ఇట్స్ వెట్, ఆల్రెడీ డన్. ఐ డోంట్ రిమెంబర్. So this is the dining table. మూవీస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టెంపుల్ లేదంటే థ్యాంక్ యూ ఫోన్లే ఏదో ఫోటోకి బాగుంటుంది అని వాటర్ పెట్టా అనుకున్నాం. బట్ నైస్, సీ దిస్ బర్డ్. సో ద డ్రాప్ ఫాలింగ్ రైట్ దేర్, సీ ద స్మాల్ డ్రాప్ హియర్, సీ రేణు స్పెషాలిటీ, దట్ ఈస్ వాట్ షీ ఈస్ సో ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్. షూట్ ఉంటే ఆబ్వియస్లీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి షూట్కి వెళ్ళిపోవడం. షూట్ లేకపోతే వేకప్ రియలీ లేట్. ఇట్స్ టు స్కూల్, ఐ వేకప్ అరౌండ్ 7 o'clock. వాళ్ళని తయారు చేసి పంపించేసిన తర్వాత 8 o'clockకి స్లీప్ వేసానంటే మళ్ళీ 1 గంటకి ఆకలి వేసినప్పుడు మాత్రం వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మీరు మీ హస్బెండ్ డ్యూటీని ఆల్టర్నేట్ డేస్ పంచుకుంటూ ఉంటారా? డెఫినెట్లీ వన్ ఆల్టర్నేట్ వీక్. టీచర్ నేర్పించింది షేరింగ్. అంతే కదా మరి. ఎవరండి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఇద్దరు సమానం. కైండ్ ఆఫ్ షేర్ సో దట్ ఈచ్ ఆఫ్ బోత్ ఆఫ్ us get sleep equally అన్నమాట. అంటే లైక్ ఎట్లా ఇది పెళ్ళైన కొత్తలో స్టార్ట్ చేశారా? పెళ్ళైన కొత్తలో పిల్లలు లేరు, సో షేర్ చేసుకోవడానికి డ్యూటీస్. ఓకే, పెళ్ళి అయ్యాక పిల్లలు వస్తారు కదా. పిల్లలు వచ్చిన తర్వాత ఓకే మొదలైంది. బట్ అదర్వైజ్ ఆల్సో పెళ్ళైన కొత్తలో ఏదైనా కుకింగ్ అయినా ఏదైనా బికాస్ యూఎస్లో ఉన్నాం అప్పుడు, సో ఇద్దరం వర్క్ చేస్తున్నాం ఫుల్ టైం. సో ఇట్స్ లైక్ ఎవరికి వీలు ఉంటే వాళ్ళు కుక్ చేసేవాళ్ళు. సో ఈ గైడ్ లైన్స్ అన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? అలా వర్కింగ్ కల్చర్ నుంచా లేదంటే వర్క్ చేస్తున్నప్పటి నుంచా? ఐ థింక్ ముందు నుంచి బీయింగ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ అని. నువ్వు ఇలా చేస్తావు, నేను ఇలా చేస్తావు, ఇది చేయగలవా? ముందు నుంచి ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ Okay. ఇన్ ఎవ్రీథింగ్. హాబీస్ అంటే నెట్ఫ్లిక్స్ చూడటము. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూడటం హాబీ, ఓకే, నెసెసిటీ, ప్రాబ్లీ నాట్ హాబీ. సో అప్డేట్ అవడానికి చూస్తుంటారా? యాక్చువల్లీ ఐ లవ్ టు వాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా, ఆల్ కైండ్స్ ఆఫ్ కంటెంట్. ఏ కంటెంట్ అయినా కూడా, అది అమెజాన్, నెట్ఫ్లిక్స్, తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజ్, ఏ కంటెంట్ అయినా చూసాను. పర్స్పెక్టివ్, క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ ఎలా చూడొచ్చు అండ్ అవన్నీ కూడా ఇంపాక్ట్స్ ఇన్ యూ. సో ఐ లవ్ డూయింగ్ దాట్. అది హాబీ అని చెప్పడానికి లేదు, నేను దాన్ని వర్క్ రీసెర్చ్ అంట. సో ఆన్ ది జాబ్. ఓకే, అది కూడా డ్యూటీ, ఆన్ డ్యూటీ, 24 hours ఆన్ డ్యూటీ. ఇంకా ఎవరైనా ఏంటి ఇంతసేపు టీవీ చూస్తున్నావు అంటే అరే జాబ్ రీసెర్చ్, జాబ్ లో ఉన్నా నేను, వర్క్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై వర్క్ అని చెప్పాను. సో నైస్. I like clouds అన్నమాట. Very nice. సో I used to paint కదా, I used to draw clouds. పక్కనే ఒక చందమామ, కింద ఒక పడవ అండ్ దాని కింద ఒక నది, పక్కన పామ్ ట్రీ. యా కదా అందరం చిన్నప్పుడు ఫస్ట్ నేర్చుకున్న పెయింటింగ్ అదే, ఆ డ్రాయింగ్ అదే, ఫస్ట్ అదే డ్రాయింగ్ చేస్తాం. అంటే నేను ఇప్పటికి కూడా అలా వేస్తూ ఉంటాను. దాన్ని రకరకాలుగా వేస్తావేమో, సేమ్ అలానే వేస్తావు ఇప్పుడు కూడా కదా. అందరూ అదే అంటారు, ఎప్పుడు వేసిందే ఎందుకు వేస్తావంటే రకరకాలుగా వేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, ప్రతిసారి నీ క్లౌడ్ మారుతుంది, యా క్లౌడ్ షేప్ మారుతుంది, క్లౌడ్ షేప్ మారుతుంది, నీ పడవ ప్లేస్ మారుతుంది, ఓకే పడవ సైజ్ మారుతుంది. ఓకే, దట్స్ ఆర్ట్ అంతే. ఎక్కడి నుంచి లైట్ వస్తుంది, సో లైట్ ఎలా ఫాల్ అవుతుంది ఈ ఏరియాలో అని చూసుకుంటే ఆ లైట్ ఫాలోయింగ్ని బట్టి యూ కైండ్ ఆఫ్ కమ్ అప్ విత్ ద షేడ్స్ అండ్ వాట్ యూ డూయింగ్ ద పెయింటింగ్ అనమాట. ఓకే. సో మీ పెయింటింగ్స్ చూడొచ్చు? నా పెయింటింగ్స్ కొన్ని ఇక్కడే ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెయింటింగ్స్. సో దెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ కదా నాకు లైట్ అని. సో ఇఫ్ యూ సీ దేర్ ఇస్ దిస్ షాడో హియర్, దిస్ షాడో ఇక్కడ చూడండి. సో ఇక్కడ డార్కర్ ఉంటుంది, వెన్ దిస్ ఇస్ లైట్ ఫాలింగ్ ఆన్ దిస్ ఏరియా ఉంది. ఓకే, దట్స్ వై నీకు ఈ కలర్, ఈ షేడ్ వేరే ఉంది, ఈ షేడ్ వేరే ఉంది, బికాస్ అతని షాడో హ్యాడ్ షాడో ఇక్కడ. ఓకే. సో దట్స్ వన్ వే ఆఫ్ సీయింగ్ పెయింటింగ్స్. క్లౌడ్ వేసినంత ఈజీ అయితే కాదు ఇది. బాబు ఎవరిని చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడేమో నా ఒపీనియన్. డెఫినెట్గా నిన్నే చూస్తున్నాడు. వాడు ఇన్నోసెంట్గా చూస్తున్నాడు. ఇన్నోసెన్స్ ఇన్ కిడ్స్, కరెక్టా? చాలా. నాకు బ్రెయిన్ కూడా ఉందని ఇప్పుడే తెలుసుకుంటున్నారు. ఒక చిన్న పెయింటింగ్తో నువ్వు దానిలో నుంచి లైఫ్లోని ఇన్నోసెన్స్, ఒక మనిషిలోని ఇన్నోసెన్స్ ఫిలాసఫీ తీసుకొచ్చాడు బయటకి. యాక్చువల్లీ నేను ఇది ఒక ఫోటోగ్రాఫ్ చూశాను. ఓకే. సో రియలీ రియలీ క్యూట్.
దిస్ బాయ్ వాజ్ రియల్లీ క్యూట్ అండ్ ఐ గెస్ ఐ జస్ట్ ఇప్పుడు మీ బాబు కోసం చెప్పబోతున్నాం అనమాట. ఏం చెప్తాం? మీ బాబుని ఊహించుకుని నేను నాకు పుట్టబోయే కొడుకును ఊహించుకుని గీసాను, వాడు అలానే పుట్టాడు. ఓకే. బిందు చెయ్యి, నేను అక్కడ ఇంకా బోలెడు పెయింటింగ్స్ చూసాను, అవి చూద్దాం. అందులో ఉండే మీ భావన ఏంటో, ఆ లోతు భావాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో చూసారా క్లౌడ్స్, మీరు కూడా క్లౌడ్స్ వేశారు, నన్ను ఫాలో అయ్యారా? క్లౌడ్స్ లో ఆర్ట్ ఉంది, అది చూస్తే నువ్వు క్లౌడ్స్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడు. ఆ క్లౌడ్స్ లోనే చాలా షేడ్స్, షేప్స్. ఓకే. సో అందుకే అన్న క్లౌడ్స్ ని రకరకాలుగా వేయడం చాలా డిఫికల్ట్. ఓన్లీ క్లౌడ్స్ తో యూ కెన్ డూ ఎ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్. ఓన్లీ విత్ క్లౌడ్? ఓన్లీ విత్ క్లౌడ్స్ ఒక సిరీస్ చేయొచ్చు పెయింటింగ్స్, ఎందుకంటే క్లౌడ్స్ అండ్ స్కైలోనే కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. క్లౌడ్స్లో అంత విషయం ఉందా? చాలా ఉంది. అది తెలియక నేను పెయింటింగ్ ఆపేసానే. ఐ షుడ్ స్టార్ట్ నా. అండ్ అక్కడ విండో, లైక్ చిన్నప్పుడు మీరు అలాంటి విండోలోంచి చూసేవారా? లేదా? బాగుందని వేశారా? సో ఎనీ ఎక్స్పీరియన్సెస్ లైక్ ఈ పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేయటం కానీ, లేదంటే ఏమైనా డిఫికల్టీస్ ఉండడం కానీ? యాక్చువల్లీ ఈ పెయింటింగ్ ఒకసారి మళ్ళీ టచ్అప్ చేద్దామని చూస్తున్నాను. నాకు ఈ పెయింటింగ్లో డెప్త్ తెలియట్లేదు అనమాట. ఓకే. డిఫరెంట్ స్టైల్ పెయింటింగ్. నేను ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఇది. ఇటలీలో టస్కనీ ఏరియా. ఓకే. సో టస్కనీ హిల్స్ అంటారు. ఓకే. సో ఆ టస్కనీ హిల్స్ ఇంకా బెటర్గా దీన్ని రీటచ్ చేద్దాం అనేది ఒక ఐడియా. బట్ దట్స్ మై ఫేవరెట్. అది అంత ఆలోచించలే, కానీ వేసిన తర్వాత మాత్రం దానికి విండో ఆఫ్ ఆపర్చునిటీ అని పేరు పెట్టుకున్నాను. విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఇందాక నువ్వు ఇన్నోసెన్స్ అన్నావు చూడు, ఆ టైప్లో. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఆపర్చునిటీ మన డోర్ తలుపు తడుతుంది టైం వస్తే అనేది? ఆల్వేస్ ఓపెన్ విండో ఆఫ్ ఆపర్చునిటీ, ఆల్వేస్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్, బికాస్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇస్ ఇంపార్టెంట్ కదా. సీరియస్లీ బిందు గారు, మీ మాటలు లైక్ ఫస్ట్ నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఐ కీప్ లిజనింగ్ నో, ప్రతి దాంట్లో మీ వర్క్ మీద మీ ప్యాషన్ నాకు కనిపించింది. హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ ఇన్ ద వర్క్. అంటే ఒక 10 మాటలు మాట్లాడితే 2 మాటలు ఖచ్చితంగా ప్యాషన్ గురించి, ఆపర్చునిటీస్ గురించి, వర్క్ గురించి, అబౌట్ ద మూవీస్ అండ్ ఆల్. యా, ఐ మీన్ దట్ ఈస్ ద హోల్ రీజన్ కదా. ఇప్పుడు ఆఫ్టర్ డూయింగ్ మై MBA బ్యాక్ ఇన్ US, అక్కడ చదువుకుని కార్పొరేట్లో వర్క్ చేశాను, అంతా చేశాను. బట్ ఎక్కడో there is something else that I really want to do అన్న ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది. అందుకే మరి అంత జాబ్, కార్పొరేట్ అన్నీ వదులుకుని యూ టేక్ ఏ బిగ్ రిస్క్ అండ్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్. అండ్ మళ్ళీ స్క్రాచ్ నుంచి చేసినప్పుడు ఆబ్వియస్లీ రిజెక్షన్స్ ఫేస్ చేస్తావు. ఆ రిజెక్షన్స్ అన్ని ఫేస్ చేసి గ్రో అయిపోయిన తర్వాత మళ్ళీ you have to come back to face rejections again, like from zero you should start in another field. Start ఇంకో ఫీల్డ్ లో, అంటే నీ సెల్ఫ్ ఎస్టీమ్ కి ఇట్స్ ఎ బిగ్ హిట్ అన్నమాట అది. అంటే నువ్వు అంత హిట్ తీసుకోవడానికి రెడీ ఉన్నావు అంటే ఆ లెవెల్ ఆఫ్ ప్యాషన్ ఉంటే నువ్వు రెడీ ఉంటావు. ఓకే. సో ఎలా మీ మైండ్ని ఎలా స్టెబిలైజ్ చేసుకున్నారు? స్టెబిలైజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ఇనిషియలీ ఎలా ఉంటుందంటే వెన్ యూర్ స్ట్రగ్లింగ్, అంటే యూ జస్ట్ థాట్ ఐ షుడ్ గో ఇన్ టు మూవీస్, దిస్ ఈస్ నాట్, ఐ షుడ్ బి అన్ ఆర్టిస్ట్, దిస్ ఇస్ నాట్ మై రియల్ లైఫ్, ఐ మిస్సింగ్ సంథింగ్ అని అనిపించడం కాదు. నేను చదువుకున్న రోజులు ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఎట్ మై స్టడీస్. సో నేను చదువుకున్న రోజులు నేను యూఎస్కి మాస్టర్స్కి వెళ్దాం అన్నప్పుడు నేను కష్టపడి ఐ వెంట్ ఆన్ మై స్కాలర్షిప్స్ అండ్ మై అసిస్టెంట్షిప్స్ అండ్ ఎడ్యుకేషనల్ లోన్స్ అండ్ ఎవ్రీథింగ్, అవన్నీ రీపే చేసుకోవడానికి కష్టపడి వర్క్ చేశాను. ఐ రీపేడ్ ఆల్ మై ఎడ్యుకేషనల్ లోన్స్ అండ్ ఆల్ మై ఎవ్రీథింగ్ ఐ రీపేడ్ అండ్ ఐ గాట్. అండ్ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్, ఐ ఎంజాయ్డ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఆల్సో. అండ్ కార్పొరేట్ వరల్డ్ కూడా నా వర్క్ నేను ఫుల్ 100% ఇచ్చి ఎంజాయ్ చేస్తూనే చేశాను. కానీ యూ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫ్రమ్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ వాజ్ సంథింగ్ ఎల్స్ దట్ యూ వాంటెడ్ టు డూ చిన్నప్పటి నుంచి. ఉంటుంది అది చిన్నప్పుడు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. సో స్టేజ్ వాజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ ప్లేస్. సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఇంకా డిసైడెడ్ ఓకే ఫైన్, హౌ అబౌట్ ఐ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ జస్ట్ జంపింగ్, టేక్ ద లీప్ అంటారు కదా. సో ఐ డిసైడ్ దట్ అయితే ఒకటి I have to give credit because I have a family, I have a husband. So after a point of time, both of us were settled. Okay. So it was like, okay, so it's like, okay, he can take care of the financial thing. So when financial is not a question is when I took the leap. I thought I have to be honest there, that I have made sure that I had a financial security of my own savings and also someone who can take care of the house. That is when I took the leap. Okay. So but the horrible thing I had to face was rejections. అప్పుడు మొదలవుతుంది యాక్చువల్ స్ట్రగుల్ అనేది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ గేమ్, అందరికీ తెలిసిందే. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ ఈజీ ఆల్సో. ఎఫర్ట్ చేయలేకపోయినా ఐ వెంట్ ఫర్ లోన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వెంట్ దేర్. I thought I had to be independent, so I did my own job. I bought a house on my own there. Then
before buying the house we got married and Okay. so it's like I wanted to go to US, have higher education and see the world. సో మీరు లైక్ యూఎస్లో జాబ్ చేయాలనుకున్నారు, యూ వాంట్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో అక్కడ చూడాలి అనుకున్నారు అండ్ అది చూసారు అండ్ నా మీ లోపల ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అండ్ అది మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంటే ఇండియాకి లాక్ వచ్చింది. ఓకే, సో దట్స్ వై యూ కమ్ టు ఇండియా. మల్టిపుల్ రీజన్స్ అంటే దట్స్ వై కాదు, వి ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. తన ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ హియర్, వి ఆర్ ద ఓన్లీ వన్స్ దేర్. సో కిడ్స్ ఉన్నప్పుడు కిడ్స్ షుడ్ గ్రో నియర్ గ్రాండ్ పేరెంట్స్ అని. సో అది అండ్ దెన్ ఐ థాట్ ఎనీవే వీఆర్ మేకింగ్ ద బిగ్ మూవ్. సో ద బిగ్ మూవ్ హ్యాస్ టు హ్యావ్ 2 big moves అనమాట, కెరియర్ అండ్ ద లొకేషన్ జాగ్రఫికల్లీ. ఓకే. ఆల్రెడీ థియేటర్లో వర్క్ చేశారు. చేశాను, యూఎస్లో వర్క్ షాప్స్ చేశాను, ఇక్కడికి వచ్చి థియేటర్ జాయిన్ అయ్యాను. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ద యాక్టింగ్ థింగ్. బట్ వన్స్ నువ్వు స్క్రీన్ మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు మొదలవుతుంది యాక్చువల్ స్ట్రగుల్ అనేది. ఇట్స్ నాట్ అన్ ఈజీ గేమ్, అందరికీ తెలిసిందే అది. అండ్ ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ ఈజీ ఆల్సో. నేను ఎంటర్ అయినప్పుడు కూడా ఇట్స్ ఏ రోజీ పాత్ అని అనుకోలేదు, స్ట్రగుల్ అని అనుకున్నా. బట్ ఐ డెంట్ థింక్ అది సెల్ఫ్ ఎస్టీమ్ని అంత హిట్ చేస్తుంది అని అనుకోలేదు. బికాస్ నువ్వు ఒకసారి నేను అచీవ్ చేశాను అని అనుకున్న తర్వాత నువ్వు యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్ రిజెక్టింగ్ యూ అండ్ అదర్ థింగ్స్. అది కొంచెం టైం పడుతుంది. బట్ దెన్ ఐ థింక్ పర్సిస్టెన్స్. ఇది ఎలా అయినా సరే ఐ క్రాక్ ఇట్. I know I can crack this. You just have to be persistent that it will happen. So I think that. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఒక స్ట్రాంగ్ పుషప్ కూడా కావాలి కదా. యా, అదే ఆ స్ట్రాంగ్ పుషప్ అనేది నీ ప్యాషన్ ఉండాలి నీకు దానికి. అంటే ఇంట్రెస్ట్ నాకు ఎంత నువ్వు లవ్ చేస్తున్నావు. నార్మల్గా కూడా నేను ఏదైనా టేకప్ చేస్తే అది ఫినిష్ చేసేదాకా నేను వదిలిపెట్టను. సో నేను యూఎస్ వెళ్ళాలి అనుకున్నాను. దో మై డాడ్ వాజ్ నాట్ ఫైనాన్షియలీ ఎఫర్ట్ చేయలేకపోయినా ఐ వెంట్ ఫర్ లోన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వెంట్ దేర్. ఐ థాట్ ఐ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. సో ఐ డిడ్ మై ఓన్ జాబ్. ఐ బాట్ ఎ హౌస్ ఆన్ మై ఓన్ దేర్. దెన్ బిఫోర్ బయింగ్ ద హౌస్ we got married and okay. So it's like I wanted to go to US, have higher education and see the world. So I traveled a lot before I quit my job. So నాకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది చేసి తీరకపోతే నాకు. సో ఇప్పుడు ఈ పెయింటింగ్ యొక్క అంతరార్థం ఏంటి? యాక్చువల్లీ అది ఆయిల్స్. ఓకే, యాక్రిలిక్స్. ఓకే, ఇవి రెండు అందుకే ఇవి కొంచెం బ్రైట్ ఉన్నాయి చూడు. యాక్రిలిక్స్ అంటే ఆయిల్స్లో కూడా బ్రైట్ తీసుకురావచ్చు. ఐ యూజ్డ్ ఎర్తీ కలర్స్ ఇక్కడ. ఓకే, కానీ ఐ లైక్ ఆయిల్స్ ఎప్పుడు. కానీ ఏంటంటే ఆయిల్స్ చాలా టైం పడుతుంది చేయడానికి పెయింటింగ్. ఎందుకంటే డ్రై చాలా లేట్గా డ్రై అవుతుంది. సో ఈ ఎర్దీ షేడ్స్ అన్ని నాకు ఎర్దీ షేడ్స్ ఇష్టం. లైక్ యూనో క్లౌడ్స్ చూసి ఎర్దీగా ఉన్నాయి. ఆల్ ద బ్రౌన్, డార్క్ గ్రీన్, మట్టి. ఓకే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఐ లైక్ ద షేడ్స్ అనమాట. బట్ దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ యాక్రిలిక్. ఓకే, యాక్రిలిక్స్ అనేది తొందరగా డ్రై అయిపోతాయి. సో యూ కెన్ డూ ఫాస్టర్. సో బేసిక్గా పేషెన్స్ పోవడం మొదలెట్టిన తర్వాత యాక్రిలిక్స్కి షిఫ్ట్ అయ్యాను. ఓకే. సో మైండ్లో 2-3 థింగ్స్ రన్ అవుతున్నప్పుడు ఆయిల్స్కి చాలా పేషెన్స్ కావాలి. ఓకే, డ్రై అవ్వవు అనమాట మిక్స్ చేయడానికి. ఓకే. సో హాబీస్ అనేవి మనలో ఉండే ఉత్సాహాన్ని పెంచడానికి కాదు, సహనాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఈవెన్ డాన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా నీకు పేషెన్స్ కావాలి. ఈవెన్ నీకు పెయింటింగ్ వేయాలన్నా లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి. డీటెయిల్స్ లైక్ దీనిలో డీటెయిల్ లేదని చెప్పాను చూడు. దట్స్ బికాజ్ ఐ లాస్ట్ మై పేషెన్స్. ఐ జస్ట్ స్టాప్డ్ ఆఫ్టర్ పాయింట్ అనమాట. ఓకే. సో చాలా ఇంపార్టెంట్. హాబీస్ విల్ హెల్ప్ యూ ఇన్ పేషెన్స్. Okay. That's why they say it's a meditation and it will help you mentally also. Hobby. They are just like meditation, doing meditation. It mentally it will not only divert your mind but will teach you to control your mind. Yeah, నాకు ఒక విషయంలో చాలా జెలసీగా అనిపిస్తుంది. లైక్ నా క్లౌడ్స్ కన్నా మీ క్లౌడ్స్ బాగున్నాయి. నువ్వు కూడా వేయచ్చు. అవునా? జస్ట్ ట్రై చేయాలంటే. సో లెట్స్ ట్రై. Okay, sure. But no one should laugh. How to make better cloud? Let's go. అంటే ఇప్పుడు మనం క్లౌడ్ వేయబోతున్నామా? ఓకే, క్లౌడ్. ఆర్ట్ ఇస్ ఆఫ్టర్ యూ డ్రా. నువ్వు అది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఆర్ట్ అంతే. నువ్వు చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమొస్తుందో దాన్ని బట్టి. అవునా? అందుకే టైటిల్ పెట్టుకోకూడదు. బిందు గారు ఎంత టైం తీసుకుంటారు ఒక పెయింట్ చేయడానికి? ఇందాక మీరు లైక్ విండో ఆఫ్ ఆపర్చునిటీస్ వేసారు, ఆ పెయింట్ చూపించారు కదా. సో హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? 2 hours. ఓకే. మీరు బొమ్మ వేసిన తర్వాత పేరు పెట్టారా, వేయక ముందే పేరు పెట్టారా? వేసిన తర్వాత. విండో బాగుంది వేసాను, వేసిన తర్వాత. ఓకే, ఇది గిఫ్ట్.
థ్యాంక్ యూ. మమ్మల్ని పెంచినందుకు, మమ్మల్ని భరిస్తున్నందుకు. పెయింటింగ్ అనేది బాగా మీరు అఫ్కోర్స్ బాగా చేస్తారు పెయింటింగ్. అండ్ ఏది మీరు బాగా చెయ్యాలి అనుకుంటారు కానీ చేయలేకపోతారు? సింగింగ్. యూ లైక్ సింగింగ్? యా. సింగింగ్ పాట మస్తు. అందుకే కదా కొడుక్కి ఆరోహణ అని పేరు పెట్టుకున్నా. పిచ్చి పెట్టిందా? పిచ్చి పట్టిందా? వద్దు, పారిపోతారు జనాలు. అయ్యో తిట్టారు అయినా కూడా పాట అస్సలు వద్దు. ఎవరు ఒక్కించి కదలడానికి కూడా వీల్లేదు. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి దాజీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి 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 లాలి. ఏ నిజంగా బాగా పాడారు. సింగింగ్ వాయిస్ కాదు అది, అది స్కాట్ లైక్ హస్కీ ఇది వస్తుంది. ఓకే ముక్కుతో పాడతా అంటుంది మా అమ్మాయి. బిందు గారు మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మనం ముక్కుతోనే పాడతాం, హస్కీ వాయిస్ తోనే ఎగ్జాక్ట్లీ. మనమే బాగా నా ఫేవరెట్ సాంగ్ ఏం తెలుసా? ఇప్పుడు నువ్వు అనవసరంగా లాక్ ఓపెన్ చేసావు కాబట్టి చచ్చిపోతావు అనమాట. లాక్ ఓపెన్ అవ్వకపోతే అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు పాడుతున్నారు అనమాట. నీకు వచ్చే పాట పాట కొంచెం అయితే నీకు తెలిసిపోతుంది అయితే నేను ఎలా వాళ్ళ పాడతాను. ఆశ్చర్యపోతున్నారు. పాడు ఒకసారి, నువ్వు పాడు. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. సో గ్రీక్ వీరుడు వాజ్ మై ఫేవరెట్ సాంగ్. గ్రీకు వీరుడు నరాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని గ్రీకు వీరుడు. మీకు ఎప్పుడైనా గ్రీక్ వీరుడు కనిపిస్తుంది? లైక్ నాకు మీతో యాక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మన ఇద్దరు సీన్ ఉంది, మన ఇద్దరు ప్లేట్ సీన్, కానీ ఇప్పుడు ఆయన సీన్ ముందే నా సీన్ ఉండింది అనమాట. Okay. సో బట్ సెట్స్ లో వి సాట్ అండ్ వి స్పోక్ ఫర్ 40 minutes. సో ఇట్ వాస్ సో ఫన్. అంటే అన్నిటి గురించి మాట్లాడడం, లైక్ నేను ఏం చేశాను ముందర. అంటే తను కూడా యూఎస్ లో చదువుకున్నాడు మాస్టర్స్, నేను కూడా యూఎస్ లో ఎంబీఏ చేశాను కదా. సో యూఆర్ టాకింగ్ అబౌట్ హౌ మాస్టర్స్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చి ఫిల్మ్స్ అదంతా. సో మీకు ఎలా అనిపించింది జనరల్ గా లైక్ సినిమాలో? నేను వాళ్ళు వెళ్ళి అలా అనుకోలేదు, కానీ ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ్ పర్సనలీ. తన సినిమాల గురించి, తన యాక్టింగ్ గురించి అవేం కాదనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు నో హిమ్ పర్సనలీ అనమాట. ఇట్ వాస్ ఎక్సైటింగ్ టు నో హిమ్ పర్సనలీ, సిట్ అండ్ నో హిమ్ పర్సనలీ అని. నేను ఇంట్రడ్యూస్ చేసి పర్సనల్గా నేను సో అని. సో నాకు ఆయన ఫ్యాన్ కింద కాకుండా యాజ్ ఎ కో యాక్టర్ కింద ఇంట్రడ్యూస్ అవ్వాలని చాలా కోరిక ఉండింది నాకు. ఓకే సో ఇంకా ఎవరైనా కలవాలి అని, లైక్ వాళ్ళతో వర్క్ చేయాలి అని, పర్టికులర్ డైరెక్టర్ కానీ హీరో కానీ వీళ్ళ స్క్రీన్ ప్లే బాగుంటుంది, అలాంటి స్క్రీన్ ప్లేలో నాకు క్యారెక్టర్ ఉంటే మేబీ. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ శివ నిర్వాణ. లక్కీలీ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ నౌ టక్ జగదీష్ లో. Oh yeah, Yeah. nice. So I liked him. Krish, I used to like Krish. I worked with him in Kathanayikudu. Yeah. And obviously Tarun work చేశాను పెళ్లి చూపుల్లో. సో వర్క్ చేసిన తర్వాత ఫేవరెట్ Tarun. So other than that, I wanted to work with Bapu garu, but unfortunately ఆ అవకాశం ఇంకా లేదు. బాపు గారితో వర్క్ చేసే అవకాశము. And anyone else I wanted to work with were obviously Teja garu is an encyclopedia. He is my teacher. ఆయనతో వర్క్ చేస్తే కానీ you won't know the real Teja garu అసలు. అంటే ఆయన ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ ఎవ్రీవన్. అంటే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఓకే. ఆయన కోప్పడకుండా ఆయన సినిమా చేయడం అనేది జరగదు. ఓకే. సో he will see how you handle that also. ఓకే. వాట్ హీ వాంట్స్ టు సీ ఇస్ నువ్వు అలాంటి సిచ్యువేషన్ ని కూడా షూట్ సెట్ లో ఎలా హ్యాండిల్ చేస్తావు, అంత స్ట్రెస్ సిచ్యువేషన్. సో హీల్ బ్రింగ్ ద స్ట్రెస్ టు యూ వాంటెడ్ కావాలంటే, ఓకే. టు సీ హౌ యూ వర్క్ ఇన్ ఎ స్ట్రెస్ సిచ్యువేషన్, ఓకే. హౌ యూ బెటర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ యాక్టరా, లేకపోతే వుడ్ యూ గెట్ ఇంటిమిడేటెడ్ అండ్ పానిక్ అని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తారని నా ఫీలింగ్. సో హీల్ క్రియేట్ దట్ స్ట్రెస్ సిచ్యువేషన్ ఫర్ యూ. ఐ థింక్ అలాంటప్పుడు మనలో ఉండే ఒక బెటర్ వర్షన్ కానీ, లేదంటే ఆల్స్ మనం వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం. There will be two things. Either you will be really upset and react and you will go down on it, or you will see where he's coming from and think that okay,
ఐ డూ బెటర్ నేను ఇంకా చేస్తాను అని. సో దట్ అలాంటి సిచ్యువేషన్ ని కూడా లైక్ తీసుకుని ఓన్లీ లైక్ యాక్టింగ్ మీద క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓ నాలో కూడా సహనం ఉందా అని సహజమని కాదు, హీ విల్ టెల్ యూ, అంటే ఆయన చెప్పే దాంట్లో పాజిటివ్ ఉంటుంది బట్ ఆయన చెప్పే విధానం డిఫరెంట్ ఉంటుంది. సో ఐ థింక్ అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బేసిక్గా లర్నింగ్ ఫ్రమ్ ఇట్ కాబట్టి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నుంచున్నాను అనుకో, సో నేను ఒక పొజిషన్ చెప్పాను, అడాప్ట్ అకార్డింగ్లీ అండ్ హ్యావ్ యువర్ వ్యూ ఆన్ ఎవ్రీథింగ్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్. అది నేర్చుకోవటానికి సో ఆయన అలా కొంచెం రఫ్ గా చెప్తారు, అదే వేరే వాళ్ళకి అలా చెప్తారా ఆయన ఇలా చెప్తారు. అండ్ నిజంగా లైక్ మీ మాటల్లో కూడా యూ లైక్ టు అడాప్ట్ ద థింగ్స్. లైక్ ఇక్కడ ఉన్న లైట్ బాగా వస్తుందా, సో ఫ్యాన్ ఆఫ్ చేయాలా, సౌండ్ ఓకేనా, సో యూఆర్ ఇన్ టు అదర్ థింగ్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో యూఆర్ అడాప్టింగ్ ద సరౌండింగ్స్ విచ్ యూ ఆర్ వర్కింగ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? క్యూరియాసిటీ అంతే. ఓకే, క్యూరియాసిటీ టు నో everything. You want to know the whole picture of what's happening here, why someone is doing what they are doing, what is the big picture. Curiosity probably corporate లో ఉండడం మూలన మేనేజ్మెంట్ నేర్చుకోవడం మూలన వచ్చిందేమో, లేకపోతే nothing happens with one small department, it's a whole corporate, all the departments together is why the customer is happy. So I see everything that way anamata. Audience is like a customer for me. So corporate is like a whole team of people, technicians, including actors who work. So it's not just my department, everything has to work for the product to go to the customer. ఒక చిన్న క్లోజ్అప్ కావచ్చు, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసినట్టుగా అనిపించింది. లైక్ నేను తెలుసుకోవడానికి, నీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేసి అవన్నీ చూసినప్పుడు అరే ఇట్లా పట్టుకుని ఎక్స్ప్రెషన్ కానీ సర్కాస్టిక్గా యూ అడాప్టెడ్ ద క్యారెక్టర్. సో అంటే మీలో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అలాంటి క్యారెక్టర్స్ చేయడం కూడా నేను చూశాను. అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రే కానీ ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ కానీ యూఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. అండ్ పీపుల్ సే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు లైక్ చాలా మంది తిడుతూనే ఉంటారు లైక్ ఆ క్యారెక్టర్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చూడు ఎలా చేస్తుందో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఎక్స్ప్రెషన్స్. అండ్ ఎక్కువ తిడతారు గ్రే షేడ్స్ వాటికి ఎక్కువ తిట్లయితే పడతాయి, బికాస్ ఎందుకంటే ఆడియన్స్ అందులోకి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేశారా అలా? ఆడియన్స్ విల్ టేక్ ఇట్ హోమ్ విత్ రిజిస్టర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. సో అది ఏ క్యారెక్టర్ అయినా ఎంజాయ్, అది అగ్రెసివ్ కానీ, యాంగ్రీ కానీ, బాధ కానీ, ఇమోషన్ కానీ. ఐ థింక్ నాలో ఉన్న అన్ని ఇమోషన్స్ని ఒకటేసారి క్యారెక్టర్స్ ద్వారా బయట పెడతాను. అండ్ ఫాతిమాలో కూడా లైక్ ఫాతిమా క్యారెక్టర్ ఇన్ లాక్డ్ సిరీస్ లో షీఈస్ ఇంట్రెస్టింగ్. ఫాతిమా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ కదా. సో లైక్ అలాంటి స్టోరీస్ చెప్పినప్పుడు హౌ డు యూ ఫీల్? నాకు ఫోన్లో నరేట్ చేస్తున్నాను మొత్తం సీన్స్ అనే క్యారెక్టర్ నరేట్ చేసిన లైక్ సైకోటిక్ ఓకే ఓకే ఫ్రీజ్ అవుతుందా, సూపర్ కదా సీన్ ఇట్లా. నాకు అసలు నన్ను ఎవరైనా వీడియో తీసుంటే అప్పుడు ఏంటి దీన్ని కొంచెం మెంటలా ఏంటి ఇది చూడు, ఎవరో మర్డర్ చేస్తుంటే హ్యాపీ ఫీల్ అయ్యే సైకోస్ ఉంటుంది చూడు, ఆ టైంలో ఆయన అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇలా ఫీల్ అవుతుంది ఏంటి అనుకుంటారు. ఇది వచ్చేస్తాను ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ టు డూ అనేది. దిస్ మల్టిపుల్ షేడ్స్ ఉన్నది అదంతా. వన్స్ యూఆర్ ఆన్ ద సెట్స్ అది తెలియకుండా, వన్స్ అది క్యారెక్టర్ మైండ్లో డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వన్స్ యూఆర్ ఆన్ సెట్స్ అది తెలియకుండా వచ్చేస్తుంది. అది మన అందరిలోనూ కొంచెం బ్యాడ్, కొంచెం గుడ్, కొంచెం ఇమోషనల్, కొంచెం ఈవిల్ అన్నీ ఉంటాయేమో, అన్నీ ఆ టైంలో టోటల్గా వచ్చేస్తాయి బయటకి. అంటే ఇప్పుడు నాకు క్యారెక్టర్లో ఒక పిన్ని క్యారెక్టర్ ఓన్లీ కాఫీ ఇస్తామన్నా కూడా నా అంతా నేను బ్యాక్ స్టోరీ రాసుకుంటా దానికి. ఓకే ఈమె కాఫీ ఇచ్చినా కూడా ఈ పిన్ని ఇది ఏంటి అంటే, ఈజ్ షీ సమ్వన్ వర్కింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్, ఆర్ షీ డస్ షీ కాంట్రిబ్యూట్ టు ద హౌస్, ఆర్ షీ ఈజ్ జస్ట్ ఒక వంటింట్లో ఉండి ఇల్లు చూసుకుంటుందా, ఈజ్ షీ అగ్రెసివ్ ఆర్ షీ ఈజ్ జస్ట్ హౌస్ వైఫ్. ఇవన్నీ నాకు బ్యాక్ స్టోరీ నేను పెట్టుకుని దాని రకంగా నా బాడీ లాంగ్వేజ్ అంబియన్స్ని బట్టి వెళ్ళి నేను కాఫీ కావాలని అడుగుతాను డైరెక్టర్ నాకు చెప్పకపోయినా కూడా. సో నాకు ఒక బ్యాక్ స్టోరీ పెట్టుకోకుండా, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక క్యారెక్టర్ నేను బిల్డ్ చేసుకోకుండా ఐ కాంట్ గో బిఫోర్ ద కెమెరా. లాక్డౌన్ మీకు ఏం చేసింది? లైక్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అవుతాం కానీ వర్క్స్ పోస్ట్ పోన్? కరెంట్లీ విరాట పర్వము, టచ్ జగదీష్ ఇవి రెండు పోస్ట్ పోన్ అయ్యాయి. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దోస్. సో అవి రెండు పోస్ట్ పోన్ అయ్యాయి. ప్లస్ దెర్ వాజ్ అనదర్ వెబ్ సిరీస్ దట్ వి వర్ ప్లానింగ్, ఇట్ డిడ్ంట్ స్టార్ట్, ఆహాదే ఇంకో ప్రొడక్షన్ది. సో అది పోస్ట్ పోన్ అయింది. సో కైండ్ ఆఫ్ అంటే మిగతావన్నీ దే ఆర్ స్టిల్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. సో ఏవి కన్ఫర్మేషన్స్ ఏం రాలేదు. ఓకే. సో లైక్ ఎలా జరిగింది లాక్డౌన్ అంతా? అంటే యూ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ, అంటే కొంతమంది ఫ్యామిలీతో ఎప్పుడు ఇవ్వలేని టైం ఇచ్చాము అని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం, లేదంటే కొంతమంది వాళ్ళ ఐడియాస్కి ఇంకా పదులు పెట్టడం కానీ, లైక్ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడం కానీ, నేర్చుకోవడం. ప్రొడక్టివ్ చేశానంటే కొంచెం ఇంట్లో అరే ఈ ఇంట్లో ఏంటి ఇది ఇక్కడ లేదు, ఇది కొంచెం ఏమైనా కొందామా,
లేకపోతే ఇదేదో మారుతామా, ఇదేదో క్లీన్ చేద్దామా, అలాంటి మనకు కనిపించని కన్నాలని కనిపిస్తాయి. ఇంట్లో ఇంట్లో ఎక్కువసేపు ఉన్నాయి కాబట్టి గోడలో కనిపించని కన్నాలు కనిపిస్తాయి చూడు, ఆ కన్నాలు పూడ్చడమో లేకపోతే ఇది ఇక్కడి నుంచి మూవ్ చేసి డైనింగ్ టేబుల్ ఎక్కడ పెడదాం, ఇది ఎక్కడ పెడదాం అనే తప్ప పెద్ద అంతకంటే మించి ప్రొడక్ట్ ఏమీ జరుగుతుంది అని టీవీ చూడడం. ఓకే, సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ లైఫ్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్. నాకు రెండు కావాలి అనే చాయిస్ చాలా తక్కువ మంది అమ్మాయిలకు ఉంటుంది, ఆ ఫ్రీడమ్ చాలా తక్కువ మంది అమ్మాయిలకు ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ మీ కెరియర్ విషయంలో కానీ లైక్ మీరు ఏదైనా చేయాలనుకున్న ఒక పని గురించి కానీ ఇలా ఉన్నావు కదా అదెందుకు అని కానీ, సో ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్ దొరుకుతుంది కాదు, ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ దట్ వీ టేక్. ఓకే, ఒకళ్ళు ఇవ్వాలి మనకి ఫ్రీడమ్ అనుకుంటే రాదు అది ఎప్పటికైనా, ఆ ఫ్రీడమ్ మనం తీసుకోవాలి. సో చాయిస్ అనేది ప్రతిసారి అందరికీ యూ గెట్ దట్ క్రాస్ రోడ్స్ పాయింట్ వస్తుంది, ఇదా అన్న చాయిస్ అనేది. సో ఐ థింక్ ఇట్ డిపెండ్స్, అన్నీ కావాలనుకోవడంలో తప్పు లేదు. నేను ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ వాంట్స్ ఎవ్రీథింగ్. We want family, Yeah, we want everything. Yeah. I'm one of those who wants everything, and I think there's nothing wrong in that. So freedom of choice anedi you should be able to explain it to the other person. I think communicate cheyalante. Communicate chesi naaku nenu teeskuntanu, naaku idi kavali. Because even in my case, if you see nenu sudden ga movies lo ostanu ananga, obviously family lo there is a surprise that you know you need it. You have a good job, you're earning well. Yes. You have worked hard for this career. Now you're dropping it. That means all my masters that I have done, all the education that I have done, everything is of no use in it. Yes. So adi avasarama annappudu it's you should be able to explain why it is important to you and how much it is important to you. Neeku adi enduku anta important and adi ninnu as a person ela marustundi, ninnu as a person ekkada ante adi cheyakapothe nu as a person enta ఇన్కన్వీనియంట్ గా, యాంగ్షియస్ గా, ఎంత నెగటివ్ గా నువ్వు ఎఫెక్ట్ అవుతావు అని నువ్వు కమ్యూనికేట్ చేయగలిగితే ఐ థింక్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఐ థింక్ మోర్ దెన్ బీయింగ్ ఎ రెబల్ సేయింగ్ దట్ నాకు ఇదే కావాలి, నాకు కావాల్సిందే నేను చేస్తాను, నీకు కావాల్సింది నేను చేయను అనకంటే, నీకు కావాల్సిన మనిషి నీకు కావాలి ఉండాలి అంటే నాకు కావాల్సింది నేను చేస్తే కానీ నీకు కావాల్సిన మనిషి నీకు ఉండదు. కరెక్ట్. గివ్ అప్ చేయలేవా ఫ్యామిలీ కోసం అనేది చాలా చిన్న వర్డ్ యాక్చువల్లీ. యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ ఉమెన్గా గివ్ అప్ చేయడం అనేది ఎంత కష్టమో అది సెల్ఫ్కి మాత్రమే తెలుస్తుంది. I think the question is you're giving up a career, you're giving up a job, you're giving up fame కాదు. అండ్ కమింగ్ టు లవ్ మ్యారేజ్, హౌ ఇట్ హ్యాపెన్? చాలా లాంగ్ స్టోరీ. బేసికలీ ఏదో ఫ్రెండ్ నీకు కలవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మై హస్బెండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద రూమ్మేట్స్ ఆఫ్ ద ఫ్రెండ్ అనమాట. సో యూఎస్లో ఉన్నప్పుడు మేము పీజీ కింద, పేయింగ్ గెస్ట్ కింద, పీజీస్ కింద స్టే చేయడము, బ్యాచులర్స్ కలిసి రూమ్ షేర్ చేసుకోవడము వెరీ కామన్ అది వైల్ వీఆర్ స్టడీయింగ్ అవర్ మాస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ జస్ట్ ఫినిష్ మై మాస్టర్స్, ఐ వెంట్ టు a friend's place to share in another city and he was one of the roommates. So basically we used to all share a apartment anamata. 3 or 4 of us, we had a 3-bedroom apartment we used to share. So he was one of the roommates with other friends, other roommates of mine. So I think slowly love happened there. ఓకే, సో ఎవరికి ఫస్ట్ క్రష్ ఏర్పడింది? ఎవరికి ఫస్ట్? ఐ థింక్ బోత్ ఆఫ్ us కి ఏర్పడింది, ఆ ఇండికేషన్ వచ్చింది కాబట్టి. కానీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, అప్రోచ్ అయ్యారంటే దట్స్ మీ. ఓకే, ఓకే. సో అంటే ఎలా అనుకున్నారు, లైక్ చిన్నప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే మెచ్యూరిటీ రాకముందు, ఐ మీన్ వరల్డ్ని చూడకముందు దాన్ని చూస్తాము నిజంగా మీరు మాస్టర్స్ చేసినప్పుడు అట్ దాట్ సిచ్యువేషన్ యూ విల్ బి మెచ్యూర్డ్ ఎనఫ్. సో అప్పుడు మీకేం కావాలనే పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. లైక్ చిన్నప్పుడు ఏదైతే ఫీల్ అయ్యారో ఇప్పుడు చిన్నప్పుడు ఫీల్ అయింది ఇప్పుడు మీరు గెయిన్ చేశారా, ఆర్ ఎల్స్ యూ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్? వి లైక్ అండర్స్టాండింగ్ అంటే ఓపెన్ మైండెడ్. బేసికలీ అండర్స్టాండింగ్ అనేది చాలా ర్యాండమ్ వర్డ్, కానీ అంటే నేను చెప్పేది వినాలంటే నేను అవుతా కాబట్టి వింటే చాలా, చిన్నప్పటికీ వింటే చాలా. బ్రెయిన్స్ అంతకన్నా ఏం లేదు. పర్సన్ విత్ బ్రెయిన్. పర్సన్ విత్ బ్రెయిన్. సో పర్సన్ విత్ బ్రెయిన్ కనిపించారు. అండ్ ఆల్ ద పీపుల్ విత్ బ్రెయిన్ ఆర్ నాట్ ఓపెన్ మైండెడ్. ఫోటోగ్రాఫ్స్ లో కూడా తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, చిన్నప్పుడు లైక్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకునేవాళ్ళు, అమ్మాయిలు ఎక్కువ ఎటు వెళ్ళినా పోయేది డ్రెస్సెస్, మేకప్. సో చిన్నప్పుడు ఎలా రెడీ అయ్యేవారు ఇవన్నీ తెలుసుకుందాం. సో డాట్ అంటే మొత్తం చదువు. సో మా స్కూల్ ఫ్రెండ్స్ని ఇప్పుడు పిలిచి నేను స్కూల్లో ఏం గుర్తుంది అంటే, ఆశ్చర్యం ఏంటంటే ఐ యూస్ టు డాన్స్ బట్ ఐ గాట్ ఎ గిఫ్ట్ హియర్ ఫర్ సింగింగ్. న్యాచురల్గా పోజ్ షాడో వచ్చింది. అయ్యో, మీరు ఫోటోలో ఉన్న బిందుగానే చూడట్లేదు, నేను బిందుగానే చూస్తున్నా.
చైల్డ్హుడ్ మెమరీస్లో ఇన్సిడెంట్ అంటే నాకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ గుర్తులేదు, కానీ మోస్ట్ ఆఫ్ దీస్ పిక్చర్స్ ఆర్ టేకెన్ బై మై డాడ్. మా డాడ్ లేరు ఇప్పుడు ఇంకా, పోయారు. బట్ వాట్ ఐ రిమెంబర్ ఇస్ మోస్ట్ ఆఫ్ దీస్ పిక్చర్స్ ఆర్ టేకెన్ బై హిమ్. ఆయన ఎప్పుడంటే అప్పుడు తీస్తూ ఉండేవాళ్ళు నా పిక్చర్స్ ఇంట్లో కూడా. దెర్ ఈజ్ అ పిక్చర్ హియర్ వేర్ ఇది ఏంటిది బేసిక్గా నేను అలిగారా. సో మోస్ట్లీ అలక ఫోటోలు ఎక్కువ ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది ఉంటారు కదా లైఫ్ లో మనం ఏం చేస్తున్నా దాన్ని క్యాప్చర్ చేయాలని, మనం ప్రతి మూడ్ ని వాళ్ళు ఎంజాయ్ చేసేది. లైక్ ఎవరు ఉన్నారు మీ ఫాదర్ కాకుండా? ఇట్స్ మోస్ట్లీ మై డాడ్ ఉండేవాడు అంతే. అవునా? మోస్ట్లీ బొంగమూతి అంటారు కదా. సో మీ ఫాదర్ థియేటర్ ఆర్టిస్ట్? మై ఫాదర్ వాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. ఎస్, హీ యూజ్డ్ టు వర్క్ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీ. సో మీ ఫాదర్ లో ఉండే లక్షణాలు మీలో కనిపిస్తాయా? లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్? చాలా. ఐ రియల్లీ డోంట్ నో యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ హీ వాజ్ అనేది నాకు తెలీదు. బట్ వన్ థింగ్ ఐ నో ఇస్ క్రియేటివ్ యాక్టింగ్ మీద పిచ్చి ఆయన దగ్గర నుంచి వచ్చిందన్న విషయం మాత్రం తెలుసు. ఇంకా డ్రాయింగ్ పెయింటింగ్ మా అమ్మ చేస్తుంది. మా అమ్మ షీస్ ఎ పెయింటర్. షీ డస్ మచ్ బెటర్ దెన్ ఐ డూ. నేను అంతే జూజూబీ పెయింటింగ్స్ నావి. సో మీ ఇంట్రెస్ట్ అన్ని మీ పేరెంట్స్ నుంచి వచ్చాయి? డెఫినెట్గా. సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్, సమ్ వే ఆర్ ద అదర్ దట్ హ్యాపెన్స్ అనుకుంటా. మా అమ్మ షీస్ ఎ రైటర్ టూ. అదొక్కటి నాకు రాలేదు ఇంకా. మీ హస్బెండ్ నుంచి ఏమైనా నేర్చుకున్నారా? సో ఐ థాట్ మీకు చాలా పేషెన్స్ ఏమో అనుకున్నాను. అసలు లేదు. నేను చాలా ఇంపల్సివ్, ఇన్స్టింక్టివ్. కోపం అయినా ఏదైనా కూడా చాలా ఇంపల్సివ్. మీరు లేట్ వస్తే నా మొహం చూసారు కదా, అంటే మీరు లేట్ వచ్చినప్పుడు ఫస్ట్ రాగా నా మొహం చూసారు ఎంత అన్ప్లెజెంట్గా ఉండిందో. సో ఐమ్ వెరీ ఇంపల్స్. చాలా నా ఇన్స్టింక్ట్స్ అప్పటికప్పుడు బయట పడిపోతాయి. యూ కాంట్ హైడ్ ఇట్ ఆన్ మై ఫేస్ అనమాట. సారీ, బట్ ఇట్ తొందరగా ఇట్ చేంజెస్ ఆల్సో. ఓకే, బట్ ఇట్ ఈస్ షోన్, బట్ వెరీ క్విక్లీ ఐ ఫర్గెట్ ఇట్ ఆల్సో. సో నాకు ముక్కు మీద కోపం నాకు. సో నేను తొందరగా కోపం తెచ్చేసుకోవడం కూడా. కానీ పేషెన్స్ మా ఆయన దగ్గర నేర్చుకో. గొడవ ఎక్కడ పడతానంటే నేను మేనేజర్స్తో పడతాను. లేదు సెట్ లో పడను. అంటే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న షూట్ అవుతున్న ప్లేస్ లో జనరల్లీ గొడవ పడను. బికాస్ ఐ రెస్పెక్ట్ మై డైరెక్టర్ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. ఓకే, నాకు ఆ సెట్ లోనే సెట్ బయట మేనేజర్లతో పడుతుంటున్నాను. సెట్ బయట కాదు, సెట్ లోనే బిఫోర్ ద షాట్ గొడవ పడ్డారు. అవునా? ఏది అంటే మీకు బాగా, నేను దాన్ని రివీల్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అది మీ నుంచి వస్తే బాగుంటుంది. నాకేం గుర్తులేదు. నేను ఎక్కువ ప్రొడక్షన్ తో గొడవ పడుతుంటాను. లైక్ ఇన్ ద సెట్ బిఫోర్ ద షాట్. ఇన్ ద సెట్ బిఫోర్ ద షాట్ ఇట్ సెల్ఫ్ లైక్ గట్టిగా కోపడ్డారు, కొట్టినంత పని చేశారు. ఓబో, నేను దాట్ మచ్ ఆఫ్ యాంగర్ యూ షోడ్. అంటే మీకు మీరు ఏదైతే మీరు చేసిన ఫిల్మ్స్ లో మీకు బాగా నచ్చిన, అంటే మీ క్యారెక్టర్ నచ్చిన ఫిల్మ్ లో, ఒక ఫిల్మ్ లో యూ బిహేవ్ లైక్ దాట్ అని? నా క్యారెక్టర్ నచ్చిన ఫిల్మ్ అంటే నేనే రాజు నేనే మంత్రిగా, లాక్డా, ఏమో క్యారెక్టర్ కొట్టుకుంటా. సీరియస్గా బిల్లు గారు అప్పుడు లైక్ చాలా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందంట. అవునండి. యాక్చువల్లీ మీ మూడ్ చూడాలనుకుని నేను చెప్పాను, బట్ నేను ఫెయిల్ అయ్యాను. అల్టిమేట్లీ ఐ ఫెయిల్ అనమాట. మీరు ఇందాక చెప్పారు కదా నా లోపల కోపం వస్తే బయట కనిపిస్తుందని, కానీ బట్ యూ మేనేజ్ నవ్. నాకు కోపం రాలే, ఆలోచిస్తున్నాను. See, when you say something like that, what you do is you rewind and play everything. Okay. So your mind is not here. Okay. Your mind is somewhere else thinking, what is the worst thing you have ever done on the sets? So that is the first thing that comes into your mind. And what is the worst thing you must have ever done on the sets when you are angry? అన్నది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. ఒక 2-3 ఇన్సిడెంట్స్ రానే వస్తాయి. సో ఆ 2-3 ఇన్సిడెంట్స్లో హౌ వర్స్ డిడ్ యూ బిహేవ్ అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే. సో అలా క్వశ్చన్స్ నా మైండ్లో తిరుగుతున్నప్పుడు ద బెస్ట్ ఆన్సర్ ఐ కుడ్ గెట్ ఇస్ ద వర్స్ట్ ఐ వుడ్ డూ ఇస్ ఐ వుడ్ జస్ట్ స్నాప్ ఎట్ టెక్నీషియన్స్, కొంచెం అవుతారంటే ప్లీజ్ ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం, కొంచెం మీరు ప్లీజ్ మాట్లాడడం మానేయండి, ఇక్కడ చూడండి. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఐ విల్ డూ. అంటే మాక్సిమం ఇఫ్ ఐ స్నాప్ ఎట్ సమ్మన్ దట్ వుడ్ బి ఇట్. అదే ఆలోచిస్తున్నా, మాక్సిమం ఇఫ్ ఐ స్నాప్ ఎట్ సమ్మన్ దట్స్ ఓన్లీ థింగ్. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో మనం స్నాప్ అయ్యే అవకాశం లేదు. అక్కడ స్నాప్ అవడానికి మనం స్నాప్ అయ్యామంటే అవుట్ ఏమన్నా, అందుకని దాన్ని స్కిప్ చేశాను. మేబీ అక్కడ చెప్పిన నంబరు అక్కడ క్వశ్చన్ లేదు. అక్కడ నువ్వు స్నాప్ జిక్ 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 వణుకుతూ ఉంటావు. అక్కడ లాక్ వాస్ మచ్ ఫ్రీ సెట్. బిందు గారు దీనిలో పర్ఫెక్షనిస్ట్, either acting or IT professional or being a motherhood enjoy చేయడం? One thing I say is professionalism is what matters, and I think Tollywood లో professionalism తక్కువ. Okay. So better అనడానికి ఏది లేదు. అన్నిట్లోనూ everything has its own problems. Every film industry Which is or anything better than that? has,
అట్లీస్ట్ కొంచెం మెంటల్ పీస్ అన్న ఉంటుంది. ప్రొఫెషనలిజం ఒకటి నేను చూసింది ఏంటంటే బాలీవుడ్లో లైక్ ఇఫ్ అంటే నేను అగైన్ ఐ డెంట్ డూ మచ్ ఆఫ్ మూవీస్ దేర్, సో ఐ వోంట్ బి ఏబుల్ టు కంపేర్. నేను చేసిన టాలీవుడ్ కాబట్టి మూవీస్ నేను ఏం చేశాను అంటే అడ్వర్టైజింగ్ చేశాను. సో ఐ టాక్ అబౌట్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఇన్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్. అడ్వర్టైజింగ్ దగ్గరికి వస్తే మాత్రం దే వెరీ ప్రొఫెషనల్, వేర్ వెదర్ నీ పేమెంట్స్ కానీ లేకపోతే నీ సైకిల్స్ కానీ నీ రెమ్యునరేషన్ డిస్కస్ చేయడం కానీ నీ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉండడము, ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ ప్రాపర్గా నీ ఆడిషన్స్ తీసుకోవడము. సో మొత్తానికి మీకు కోపం తెప్పించాలి అనే పనిలో నేను ఫెయిల్ అయ్యాను. ఏదైనా స్ప్రెడ్ అయ్యి దాన్ని మీరు చెప్పాలని అనుకున్నారా? అంటే లైక్ ఒక సిల్లీ రూమర్ కావచ్చు, ఒక నచ్చని రూమర్ కావచ్చు, ఏదైనా స్ప్రెడ్ అయ్యి హౌ సిల్లీ పీపుల్ ఆర్ టు మేక్ రూమర్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి రూమర్స్ అసంత ఫేమస్ నేను అవ్వలేదు. సో జనాలు నా గురించి రూమర్స్ మాట్లాడుకున్నంత ఫేమస్ కాదు. ప్రస్తుతం నా వర్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇఫ్ ఐ బికమ్ మోర్ ఫేమస్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ అదర్ రూమర్స్ ఏమో. సో ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ దే టాకింగ్ అబౌట్ మై వర్క్ అండ్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ గుడ్. సో విచ్ ఇస్ నాట్ ఎ రూమర్. యాక్చువల్లీ నాకు కూడా ఏం రూమర్స్ కనిపించలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు. ఏం లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొన్ని హెడ్డింగ్స్ వస్తాయి అంతే, లైక్ యూట్యూబ్ హెడ్డింగ్స్. అండ్ ఎవ్రీవన్ నోస్ దోస్ ఆర్ నాట్ రూమర్స్. Like Pushpavalli when I didn't my character got deleted and everything. They said that you fired. I was angry at Nagashwin. So the title was like Bindu Chandramouli is angry with Nagashwin for deleting. I'm like, why would I be angry at Nagi? I mean, it's part of our job profession. Yeah, we were disappointed. Yes, I was disappointed. I was upset, which is a natural feeling. Everyone ఉంటుంది అంత మంచి రోల్ చేస్తే అది ఎడిట్ అయిపోతే. So but she was titled headings around her. She was angry at Nagashwin. She was pissed off at Vaijayanti movie. I'm like, what are you Vaijayanti? Ekanga Vaijayanti movies. What are you talking about? Obviously, I'm not. And a lot of people thought I gave the rumor that idantha mottam nene spread chesi. Nenu only na Facebook lo post pettukunna that I acted in this. It's disappointing that it got edited, which we all do, right? Which was picked up by media and was everywhere. So people thought నేను కావాలని దాన్ని బ్లో అప్ చేశాను అని చెప్పేసి, ఎస్పెషల్లీ ద హెడ్డింగ్స్ అండ్ ఆల్సో ఐ హ్యాడ్ టు గివ్ అనదర్ ఫేస్బుక్ స్టేటస్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ వాట్ మీడియా రోట్ అబౌట్ ఇట్. ఒక్క మీడియా వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇట్ వాస్ జస్ట్ మై ఫేస్బుక్ పోస్ట్ విచ్ ఆల్సో ఐ రిమూవ్డ్ ఆఫ్టర్ దిస్. సో అదొక్కటి కొంచెం నాకే బాధ అనిపించలేదు హానెస్ట్లీ స్పీకింగ్. అందులో రాసుకుంటాను. I just sent a message to some of the writers and assistant actors that I worked in Vaijayanti movies that you people know that I didn't do this, right? They're like, yeah, we know you, don't worry about it. So as long as they know that, I'm fine with it. So edit అంటే నాకు అనిపించింది లైక్ ఈ ఫీల్డ్ లో It's like you go into this sad state anamata where you are like, what is this happening? Why can't we do so many పీపుల్ ఆర్ డూయింగ్, మనం చేయలేమా, ఎందుకు ఇది వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది చేతి నుంచి. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ గారు నీకు ఏమేమి సినిమాలు చేస్తున్నా అంటే ఎక్కువ లేదు సార్, 2-3 చేస్తున్నా అంటే మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా అంటే లేదు సార్ మామూలు ఎప్పుడు క్యారెక్టర్స్ అంటే అని అన్నారు. పిచ్చిదానా నీకు మార్కెటింగ్ చేసుకోవడం కూడా రాదు, నేనే రాజు నేనే మంత్రి బేసిస్ మీద ఎంత మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలి నీ క్యారెక్టర్స్, యూ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ అన్నారు. Okay. It's like, okay, was I supposed to do that? And see, you don't know what you have to do after certain step. Yes. So, ala every step you think this will work. Arey, this is my breaking point. But then that might not be your breaking. So, I think after a while, I think Mahanata kuda I broke down. But then later, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అర్థమైపోయింది. ఓకే, వచ్చినప్పుడు వస్తే లేనప్పుడు లేదు, వచ్చినప్పుడు వస్తే లేనప్పుడు లేదు. సో నౌ ఇట్స్ ఐ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. బేసిక్లీ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. సో నౌ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇన్ ఎ స్పేస్ వేర్ ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ వాట్ ఎవర్ క్యారెక్టర్ ఐ గెట్ గివ్ మై బెస్ట్ అంతే. హౌ మెనీ క్యారెక్టర్స్ పర్ ఇయరా, లేకపోతే అది సినిమా హిట్ అయిందా హిట్ కాలేదా, సినిమాలో నా క్యారెక్టర్ ఉంచారా ఎడిట్ చేసేసారా డిలీట్ చేశారా, ఐ బెటర్ నాట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్. లెట్ మీ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐ విల్ డూ బిఫోర్ ద కెమెరా అని నేను మైండ్ సెట్ చేసేసుకున్నాను ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ there's only so much space and there's so many people. I'm not talking space in the sense physical literal sense of screen space మాట్లాడట్లేదు, the opportunities గురించి మాట్లాడుతున్నాను. And there's so many actors, there's only so many opportunities. So ప్రతి యాక్టర్కి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ మూలాన you tend to behave differently to your co-actors. సో ఎవరైనా చూసారా అలాంటి సిచ్యువేషన్? చాలా మంది. Actually Kick 2 was my first commercial movie I did.
అఫ్కోర్స్ దాంట్లో చాలా ఎడిట్ అయిపోయింది అండ్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. సో కిక్ 2 వాజ్ మై ఫస్ట్ కమర్షియల్ మూవీ. ఐ షార్ట్ ఫర్ 30 to 40 days. లిటరలీ ఐ వాజ్ బుల్లీడ్. ఓకే. అంటే వేరే సీనియర్ యాక్టర్స్ అందరూ ఉంటారు కదా, సపోర్టింగ్ యాక్టర్స్, సీనియర్ సపోర్టింగ్ యాక్టర్స్ కొందరు చాలా సినిమా చేసేవాళ్ళు అండ్ ఐ వాజ్ లైక్ బ్రాండ్ న్యూ. దట్ వాజ్ మై ఫస్ట్ కమర్షియల్. సో ఇట్ వాజ్ లైక్ when I'm playing Arjun being insecure. I mean, we've been here for so long already, so they started bullying me and all. They started behaving rashly with me or saying something, ఏదో కామెంట్స్ చేయడం వెనక నుంచి బాగున్నావు లే పక్కన జరుగు ఇట్లా. ఇట్ యూస్ టు బి లైక్ వెరీ అన్ప్రొఫెషనల్గా, సటిల్గా. సో I faced all that in Kick 2. That was my most learning point was Kick 2 movie. But the director was Surendra Reddy garu was very cooperative and he was very motivating and encouraging to me. He's like, you're a very good actress. I can just see you on the camera and I can you are just like, you have nothing to do. Someone else seen this happening and you have an expression which I want to capture type lo. You are a good actress. And so he encouraged me. And there are other actors also in the same set who became friends and all also. Chala close friends. And there are certain actors who bully you know, senior actors. So that 30 days was a proper learning for me. That's when I thought that once I am on the set, I will not care about others. Camera mundara chemistry చూసుకుంటాను నేను యాక్టర్స్ తో. But off camera on the sets I am friendly to people who are friendly. Otherwise I am just aside అంతే, aloof ఉంటాను. ఓకే. సో ఇప్పటికే చాలా మాట్లాడేసాం, చాలా. సో లైక్ నేను ఒకటి వినాలనుకుంటున్నాను, బికాస్ ఐఎమ్ సో మచ్ కనెక్టెడ్ టు యూ. నేర్చుకోండి రాబాయ్ అని ఒక సెగ్మెంట్ ఉంది, అందులో క్రియేట్ చేసావు ఇప్పుడే నువ్వు సెగ్మెంట్ని. యాక్చువల్లీ అందులో మీకు సొసైటీలో ఏవైతే నచ్చట్లేదో వాటి గురించి యూ కెన్ కీప్ ఆన్ టాకింగ్ దాట్ అండ్ ఇది ఇలా ఉంటే బాగుంటుంది కదా అని. ఇట్స్ జస్ట్ లైక్ ఎ సజెషన్. లైక్ మీకేమన్నా అనిపించిందా? నాకు అనిపించేదల్లా జనరల్లీ ఒకటే, ఏంటంటే people's judgmental attitude towards women. ఓకే. So I think that has to change అంట. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ ఉందనుకో, ఒక అమ్మాయి ఉందనుకో, తనకి ఏం చేయాలనుంది, ఎలా చేయాలనుంది షుడ్ బి హర్ డెసిషన్. You can't judge based on what she's doing on social media, what kind of life she's leading, what kind of people what her lifestyle is. దాన్ని బట్టి you can't keep on judging her as to ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి, ఈ లేబుల్స్ ఉంటాయి చూసావా. ఐ థింక్ ద లేబుల్స్ అనేది పెట్టడం ఆపాలి. వెదర్ ద గర్ల్ ఈస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్ ఆర్ సింగిల్ ఆర్ షీస్ యంగ్ ఆర్ షీస్ ఓల్డ్ ఆర్ షీస్ మిడిల్ ఏజ్డ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దెర్ షుడ్ నాట్ బి లేబుల్స్ అనేది నా ఉద్దేశం. అండ్ అది అందరికీ వర్తిస్తుంది. అంటే ఇట్స్ మెన్, విమెన్ అండ్ న్యూట్రల్ జెండర్స్, అన్ని జెండర్స్కి వర్తిస్తుంది అది. బట్ నేను స్పెసిఫిక్గా విమెన్ అని ఎందుకంటున్నా అంటే ఐ సీ మోస్ట్లీ it happens to women on social media. Yes, that they are the ones who are targeted the most. అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువగా ఏదో చేస్తూ ఉంటూ కనిపిస్తారు. కాబట్టి people think that what women need is attention seeking. Adanta it's not attention seeking, they just love to be who they are. That is what gives them the confidence. They love to be who they are. It gives them the confidence. And what's wrong with it? Not just social media, but బయట అయినా కూడా, even in household also. It's like they label someone as the housemaker, తిను వర్కింగ్, తిను అన్నీ చేయాలి, తిను పిల్లల్ని చూసుకోవాలి, తిను వంట చేయాలి. ఆ కైండ్ ఆఫ్ లేబుల్స్ కానీ ఆ ఉమెన్కి జడ్జ్మెంటల్, తను అన్నీ చేస్తుంది కానీ పెద్ద ఇంట్లో వంట చేయలే, లేదు నేను ఏం చేయాలి, వాట్ యు వాంట్ మీ టు డూ, నాకు వంట చేయడం ఇష్టం లేదు, సమ్మన్ ఎల్స్ ఇస్ కుకింగ్, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అది మోర్ దెన్ హ్యాపీ. అంటే అది మగవాడైనా కావచ్చు, ఆడవాళ్ళని కావచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఇట్స్ లైక్ యూనో అన్నీ చేస్తారు కానీ పిల్లల్ని సరిగ్గా పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకుంటే అప్పుడు బెస్ట్ ఉమెన్. సరిగ్గా చూసుకుంటే ఎవరైనా కూడా పిల్లల్ని చూసుకోవచ్చు. ఆ సరిగ్గా చూసుకోవడం అనేది హూ డిసైడ్స్ ద లెవెల్ ఆఫ్ సరిగ్గా. సరిగ్గా అనే లెవెల్ ఎవరు డిసైడ్ చేస్తారు? నీ ఉద్దేశంలో నేను చూసుకుంటాను, నాకు సరిగ్గానే అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, నాకు ఎవరు డిసైడ్ చేస్తున్నారు? యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హ్యాపీ. పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. వాళ్ళకి నువ్వు రెగ్యులర్గా వర్క్ చేయడం అలవాటు అయితే they're okay, they don't expect more from you. They expect that, my mom is 90% here or 80% here or 50% here and 50% here. నువ్వు ఇంట్లో అలవాటు అయితే ఇంట్లో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇట్స్ ఆ సరిగ్గా లెవెల్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఫర్ మీ ఐ థింక్ ఏంటంటే మనము ఒకరి లైఫ్ స్టైల్ని, ఒకరు ఎలా ఉండాలి, వాళ్ళ లెవెల్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి చేయకూడదు అనేది డిసైడ్ చేయకూడదు. రిలేటెడ్గా జరిగిన ఒక ట్రూ ఈవెంట్ అంతే.
మిగతాదంతా రాని ఫిక్షన్, అంతా ఫిక్షన్. అదేంటంటే తనకు జరిగిన ప్రాబ్లము, తను ఫేస్ చేసిన విధానం అనేది ట్రూ ఈవెంట్. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తను ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో ఆ ప్రాబ్లమ్స్ని పట్టుకొని తన ఎమోషన్ని ఫిక్షన్గా మార్చి ఒక మేకసూరి అనే ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసి, అంటే దీనికి మేకసూరి అని టైటిల్ పెట్టడానికి కూడా హీరో క్యారెక్టర్ మూవీలో మేకసూరి, తను అందరూ సూరి మేక అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ మీరు ట్రైలర్ చూశారు. 31st ఫిల్మ్ వస్తే ఇంకా బాగా అర్థమైద్ది. అంటే హీరోని ఎందుకు మేక అంటారు, వాడు మేక సూరి అనేది ఏంటంటే ఇట్స్ బచ్చర్, అంటే మేకల్ని కోసేవాడు, మేకలు మటన్ కొట్టేవాడు. అందువల్ల ఏంటంటే వాళ్ళ